దయచేయనట్లుగా ఆరోగ్యం దయచేసి వారి కుమారుడికి రక్షించి వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మనం అందరం కూడా ఆ రెండు చేతులకి దేవుడు స్తుతులు చెల్లించాలి. స్తోత్రం 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 హల్లెలూయా. అందరూ మోకరించండి. అందరూ కూడా మోకరించండి. ఇంతవరకు చేయబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రార్థన చేయండి. దేవుని వాక్యం, దేవుని శాసనం అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను అలాంటి శక్తి కలిగిన ప్రార్థన స్వచ్ఛమైన శాశ్వతమైన చేశారు. ఇంత గొప్ప విలువైన శ్రేష్టమైన వాక్యం ఆ వాక్యం నాకు కనిపిస్తుంది. ఎన్ని బాధలు, కొన్ని అవమానాలు, ఈ శాస్త్రాన్ని మర్చిపోయి, ఉపదేశాలు మర్చిపోయి, కీర్తనకారులు శ్రమలో వాక్యం విడిచిపెట్టకుండా ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని నాకు తెలివిగా చేయడానికి దేవుడే కొంచెం గొప్ప కార్యం ఈ వాక్యం చదవచ్చు, బలపరచు దేవుని సందర్భాన్ని చెప్పండి. సాక్ష్యాన్ని దేవుడు తన పిల్ల పట్ల చేసి ఇచ్చిన స్వస్థత చూపిన కృపను మరొకసారి మనమందరం కూడా చెల్లించాం. స్తోత్రం 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 హల్లెలూయా. అలాగే ఎంతో మంది బలహీనంగా ఉన్నారు, అస్వస్థ బాధపడుతున్నారు. దేవుడు వారిని దర్శించి స్వస్థపరిచి అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడే జరిగించి దేవుడు మేలు చేసి సహాయం చేయగలుగుతా. దేవుడు కృప చూపునట్లుగా దేవుడి సంఘం ఎంతైనా ప్రార్థన చేయాలి. పిల్లలు బాగు చేయాలి. రోగాలతో పీడిపడుతున్న బిడ్డలు ఎంతగానో పడకల మీద దేవుడిని బాగు చేయగలుగుతా. వారిని వ్యక్తి మనం ప్రార్థన చేయాలి. దర్శించి రాజకుమారి అలాగే రాజులు గారి, అలాగే నాగేశ్వరమ్మ, అలాగే మరి దేవుడు కృప చూపి సహాయం చేసి గొప్ప స్వస్థత వారికి వచ్చేటట్టుగా దేవుడు ఆరోగ్యం దాయిచేటట్టుగా దేవుడు సహాయం చేసి అవశ్వ మనసు మనిషి గారికి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం క్షేమం దాయిచేయడం, దేవుడి గారికి మంచి ఆరోగ్యం దాయిచేసి బలపరచాలి. అలాగే చాలామంది జ్వరాలతో పీడింపబడి వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్ అని, అలాగే అది టైఫాయిడ్ అని, మలేరియా అని వారు బాధపడుతున్నారు. మరి జ్వరాలు తగ్గినా నీరసం విడిచిపెట్టి ఎంతోగానో బాధిస్తూ ఉంటాయి. దేవుడు సంపూర్ణ స్వస్థించి దేవుడు బాగు చేసి గొప్ప కార్యం చేయబట్టుగా మనమందరం కూడా దేవుడికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. అలాగే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాస్తున్నారు. వీడు గొప్ప కార్యం చేసి గొప్ప విజయాలు కలిగించింది. ప్రత్యేకంగా అవి ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తూ కూడా తోడుగా వచ్చి ఎగ్జామ్ రాయించి గొప్ప విజయాన్ని అనుగ్రహించి దేవుడే ఉద్యోగాన్ని అనుగుణాలుగా చేసుకోవచ్చుగా దేవుడే సహాయం చేయగా, అలాగే మరి దేవుడు చూపి నూతన కార్యాలు జరిగించి సహాయం చేయగా ప్రార్థించాలి. ప్రేమ ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడే సహాయం చేసి కృప చూపినట్లుగా ఎగ్జామ్లో సహాయం చేసి గొప్ప విజయం కలిగించి ఉద్యోగానికి అర్హునిగా చేయాలి. అలా మనమందరం కూడా దేవుడికి స్తుతించవచ్చు. స్తోత్రం 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 హల్లెలూయా. చెప్పబడిన కీర్తన బట్టి, చెప్పబడిన సాక్ష్యాలు బట్టి, చెప్పబడిన విజ్ఞాపన బట్టి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన అందరూ కూడా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణమైన ఘనమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ గడిచిన అయా పునరుత్థాన దినముల వరకు ఇష్టమైన కాపాడి సంపర్కించి సజీవుల నుంచి మీ సన్నిధికి నడిపించారు. ధన్యత భాగ్యంలో పంపడానికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు శతకోటి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన ద్వారా మహిమ పొందారు. అలాగే ఆయన ఆరాధనలో మీరు
ధ్యాన భాగము నుండి దైవ సేవకు విలువించిన స్తోత్రాలు. దావీదు గారు వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రభువా, అలాగే ధర్మశాస్త్రానికి నాయన, అలాగే శాసనాలకి నాయన స్తోత్రాలు. అయ్యా సవివరంగా నాయన మాతో సూటిగా తేటగా ముఖాముఖిగా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. అయ్యా కొందరైతే వాక్యాన్ని మర్చిపోతారంట ప్రభా, మేమైతే ఆయనైతేనైనా ఆయన మీ వాక్యాన్ని ప్రియముగా ఎంచుకున్నాడంట ప్రభా, స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే మీ శాసనాలు శాశ్వతమైనవి నాయన, మీ ధర్మశాస్త్రం శాశ్వతమైనది, నీతి కలిగింది నాయన, న్యాయము కలిగింది ప్రభా, స్తోత్రాలు. అయ్యా జ్ఞానము అయ్యా మీ వాక్యము ద్వారా కలుగుతుందని ప్రభా మాకు నేర్పించారు ప్రభా, స్తోత్రాలు. ఎందుకు మేము వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలంటే నాయన, మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన, బాధల్లో ఇదే నెమ్మది కలుగు చేస్తుంది నాయన, స్తోత్రాలు. అయ్యా దావీదు గారికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి గుణాన్ని నాయన, సుగుణము మేము కూడా కలిగి ఉండి మీ వాక్యానికి ప్రథమ అయా స్తోత్రాలు అయా ప్రథమ స్థానం ఇచ్చిన ఆయన మీ వాక్యము ద్వారా మేము అయా వెంబడించటానికి నాయన, మీ వాక్యాన్ని మా హృదయంలో బదిలపరుచుకోవటానికి, మీ వాక్యాన్ని ధ్యానించటానికి మీకు సహాయం చేయండి నాయన. మీకే వందనాలు. అయ్యా ధ్యాన భాగాన్ని వివరించిన మీ కుమారుని ఇంకను అయ్యా దర్శించండి, ఆరోగ్యవంతులుగా చేయండి, అభిషేకించండి, పలు ప్రాంతాల్లో మీరు వాడుకోండి. సాక్ష్యాల ద్వారా మీరు అయ్యా మహిమ పొందారు ప్రభా, మీకే వందనాలు. సహోదరుడు అనారోగ్యం ఉంటుండగా, టైఫాయిడ్తో ఉంటుండగా మీరు దర్శించారు, ముట్టారు, స్వస్థపరిచారు. అలాగే అతను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నాయన మీ కుమార్తె మార్తమ్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు. వృద్ధాప్యంలో ఉంది అయ్యా, మీ కుమార్తెను దర్శించండి, మీ కృపతో నింపండి, స్వస్థతనిచ్చినందుకే స్తోత్రాలు. ఇంకా యవనస్తులు అయ్యా, ఇద్దరు బిడ్డలు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలకు జ్ఞానాన్ని, వివేకాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని, సమయస్ఫూర్తినిచ్చి ఆ ఎగ్జామ్స్లోనైనా ఉత్తీర్ణులుగా చేసిన అయినా మంచి ఉద్యోగాలు వచ్చి అయ్యా బిడ్డలను మా మందిరంలో మీ సన్నిధిలో మీ సాక్షులుగా నిలబెట్టుకోండి నాయనా. ఇంకా సంఘములు అనేక మంది అయ్యా అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, అనేకమైన అయ్యా వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా, దైవ సేవకులు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. అయ్యా మిమ్మల్ని నమ్ముకున్న వారి పట్ల, మీ విశ్వాసుల పట్ల ప్రభా మా గృహాల చుట్టూ మీరు కంచి వేయండి నాయన. అయ్యా ఏ యొక్క అయా స్తోత్రాలు తెగులు మా గుడారం సమీపించకుండా మీ అగ్ని ప్రాకారాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన, మీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. ఆ వ్యాధుల్లో ఉన్న వారిని, అనారోగ్యం ఉన్న వారిని మీరు దర్శించి ముట్టి స్వస్థపరిచి మందిరంలో సాక్షులుగా నిలబెట్టండి. లేఖన భాగం నుంచి మీరు మాట్లాడండి, నాతో మాతో సూటిగా తేటగా ముఖాముఖిగా మాట్లాడి ఆదరించి బలపరిచిన ఆయన మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు అధికారము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మందిరం దేవుడు దేవుడి యొక్క నిర్మాణం కావలసిన కావలసిన నమ్మకం వారిని కానీ అని చేయించేవాడిని, ప్రార్థించేవాడిని దేవుడే సిద్ధపరిచి దేవుడే అవసరమైనా ప్రార్థించవలసిన అవసరం. దేవుని మందిరం వరకు నేను ఆలోచన ప్రార్థించిన ఆలోచన అడిగి ఏకీభవించి అందరూ కూడా ఒకసారి ఆపరించారు. మందిరముల
ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తుంటే ఏకీభవిస్తూ వచ్చి ఈ సభలో అందరూ కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. దేవుని మందిరం కూడా ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఈ స్వరం అయిపోయింది. ఈ స్వరం పై ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ఈ స్వరం అయిపోయింది. హృదయపూర్వకంగా ప్రభుత్వం ప్రార్థన చేయాలి. ఆసక్తిగా ప్రభుత్వం ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో వచ్చిన ఆసక్తి నీకుంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ప్రభు మందిరాలు నిర్మించాలి. మందిరాలు లేక మందిరాలు ఇరుకైపోయి ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు సంఘాలు. ఘనమైన మందిరాలు ఎంతగానో దేవుడు మన సంఘాన్ని ఎక్కడ చర్చగా చేశారు. ఇక్కడ ఘనమైన మందిరం అంతస్తులు కలిగిన మందిరం దేవుడే నిర్మించాలి. దేవుడు ఒక చూడాలి. దేవుడు సహాయం చేయాలి. నామకార్థ క్రైస్తవులు విస్తారంగా మందిరాలు కడుతున్నారు. విస్తారంగా నిలబెట్టారు. సత్యమైన వాక్యాన్ని కలిగిన సత్యమైన బోధన దేవుడు నిజమైనటువంటి వాక్యాన్ని మందిరాలు పాడైపోతున్నారు. మందిరాలు ఇరుకైపోతున్నారు. దేవుని మందిరం కట్టబడాలి. అనేక ఆత్మ చేర్చబడాలి. నశించిపోతున్న ఆత్మ రక్షించబడాలి. మందిరం ఉంటేనే ప్రజలు సమకూర్చబడతారు. మందిరం ఉంటేనే ప్రజలు రక్షించబడతారు. మందిరంలోనికి ప్రవేశించగలుగుతారు. అందరూ కలిసి ప్రార్థించాలి. ఏక మనస్సులో ప్రార్థించాలి. నోరు తెరవాలి. కొంచెం గట్టిగా చేయండి. ప్రార్థించాలి. చేతులెత్తి దేవుని అడగండి. చేతులెత్తి అడగండి. దేవుని అడగండి. చేతులెత్తి అడగండి. దేవుని మందిరం కూడా కడుగుతుంది. ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం. దేవుని అడగండి. దేవుని కార్యం జరగాలి. దేవుని అద్భుతం జరగాలి. దేవుని కార్యం సఫలం అవ్వాలి. దేవుడు కొనుచుందా ఈ మందిరం ఇరుకుగా ఉంది. ఎన్నో ఆత్మలు మేము పోగొట్టుకుంటాం. కలిసి ఆరాధించలేకపోతున్నాం. నిజమైన ఆరాధన చేయలేకపోతున్నాం. ఒక కేంద్రంగా చేసి, ఒక జంక్షన్గా చేశాం. హెడ్ క్వార్టర్ చర్చిగా మా చర్చని చేశాం. కానీ ఒక స్థిరమైన చక్కని మందిరం, విశాలమైన మందిరం ఇరుకుగా ఉంది. ఈ మందిరం ఇలా పడున్నట్టు మీకు మహిమ కాదయ్యా. ఘనమైన మందిరాన్ని మీరు అనుగ్రహించి, గొప్ప మందిరాన్ని మీరు అనుగ్రహించి, మీరు సహాయం చేయండి ప్రభు. దాటిపోవద్దు. ఈ మందిర నిర్మాణం కొరకు మీరు సమస్తాన్ని సిద్ధపరచండి అయ్యా. సమస్తాన్ని సిద్ధపరచండి. ఎంత ధనం అవసరం, ఎంత మెటీరియల్ అవసరం, ఏమేమి అవసరం అవన్నీ సిద్ధపరచండి అయ్యా. ఏ లోటు ఉండకూడదయ్యా. ఏ కొరత ఉండకూడదయ్యా. గొప్ప కార్యం నీ పని అయ్యా. ఘనముగా ఉండాలి కదయ్యా. ఘనముగా అనేకులకు ఆదరణగా ఉండాలి కదయ్యా. మాదిరికరముగా ఉండాలి కదయ్యా. అది కానించి సహాయించి మేము ఇలా పడుండటం, మా మందిరం ఇలాగ పెట్టుకొని మేము సర్వం వివేసిన ఇండ్లలో ఉండటం మీకు మహిమ కాదు కదయ్యా. క్షమించయ్యా. కృపచ్చు నిర్మించండి. మందిరాలు నిర్మించండి. ఇరుకైపోయిన మందిరాలు అయ్యా నిర్మించండి అయ్యా. మందిర స్థలాలు లేని సంఘాలు ఉన్నాయి అయ్యా. మందిర స్థలాలు అనుగ్రహించి. మందిరాలు లేని సంఘాలు ఉన్నాయి అయ్యా. మందిరాలు మీరు ఇవ్వండి. ఆనించి అయ్యా సహాయం చేయండి. మీరు కడితేనే మందిరాలు కట్టబడతాయ్యా. మీరు నిర్మిస్తేనే నిర్మించబడతాయ్యా. ఎవరిని సిద్ధపరుస్తున్నామా, ఎవరిని ఏర్పాటు చేస్తున్నామా, మీరు కార్యం చేయండి అయ్యా. మీరు కృప చూపండి అయ్యా. మందిరాలు నిర్మించండి. సహాయం చేయండి అయ్యా. అడగండి. దేవుని అడగండి. ప్రార్థించి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి అడుగు. నోరు తెరిచి అడుగు. ఏమి కావాలో అడుగు. మందిర నిర్మాణం కొరకు ఏమి కావాలో అడుగు. ధనము కావాలా, మెటీరియల్ కావాలా అడుగు. ఇనుము, కంకరు, చిప్స్, ఇదిగో ఇంకా ఇసుక, ఇటుకలు, కిటికీలు, గుమ్మాలు కావాలి. ఏది కావాలో అవన్నీ కూడా అడగండి.
దేవుడు కార్యం చేయాలి, దేవుడి కార్యం చేయాలి. ఫ్లోరింగ్ విషయంలో, సీలింగ్ విషయంలో ఇదిగో దేవుడు గొప్ప కార్యం చేయాలి. పెయింటింగ్ విషయంలో గొప్ప కార్యం చేయాలి. అలాంటి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి. అన్ని సిద్ధపరచాలి, ఏ లోటు ఉండకూడదు. ఊహించి దానికంటే గొప్ప కార్యం ప్రభు ఇక్కడ చేయాలి. అద్భుతమైన మందిరం ఇక్కడ కట్టబడాలి. మందిరాన్ని గురించిన ఆసక్తితో ప్రార్థన చేయాలి. మందిరాన్ని గురించిన ఆసక్తితో ప్రార్థన చేయాలి. అయ్యా నిర్మించండి, అయ్యా నిర్మించండి, నిర్మించండి అయ్యా. మా కన్నులు ఎదుటయ్యా. అయ్యా ఎన్నో మందిరాలు కట్టబడుతున్నాయి, ఇంకా మేము మౌనంగానే ఉన్నాం, ఇంకా మేము ఊరట్టునే ఉన్నాం. అయ్యా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి అయ్యా. కానీ మాకు ఏ మాత్రం కూడా నీటిని గురించిన ఆసక్తి లేదయ్యా. అయ్యా క్షమించు, కృప చూపు అయ్యా. మందిరాలు నిర్మించండి అయ్యా, పెట్టండి అయ్యా, బాగు చేయండి అయ్యా, పునర్నిర్మాణం చేయండి అయ్యా, పునర్నిర్మాణం చేయండి. మీరు సహాయం చేయండి అయ్యా. కృప చూపు అయ్యా అడుగుదాం, దేవుని అడుగుదాం. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మన ఆసక్తిని చూస్తున్నాడు, మన ఆసక్తిని చూస్తున్నాడు, మన ఆసక్తిని చూస్తున్నాడు. ప్రార్థన చేద్దాం, దేవుని స్థితిలో ప్రార్థన చేద్దాం. దేవుని ఇంటిని కూర్చుని ఆశ కలిగి ఉందా, ఆసక్తి కలిగి ఉందా? ఇది కట్టబడాలని కోరుకో, ఇది నిర్మించబడాలని కోరుకో. దేవుని మందిరానికి విరోధముగా ఉండొద్దు, విరోధముగా ఆలోచించొద్దు, విరోధముగా మాట్లాడొద్దు. దేవుని మందిరం కట్టబడాలని కోరుకో. అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ పిల్లలకు ఆశీర్వాదం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనేక తరములకు నిలిచి ఉండేటువంటి మందిరం దేవుడు ఇక్కడ కట్టాలి. ఇదిగో ఇప్పటి వరకు పూర్వీకులు కట్టిన ఈ మందిరంలో ఇప్పటి వరకు నువ్వు దీవించబడుతూ వచ్చావు, ఇప్పటి వరకు ఆశీర్వదించబడుతూ వచ్చావు. ఇప్పుడు నీ పిల్లలు అనేక తరాలు ఇక్కడ దీవించబడినట్లు ఈ మందిరం విశాలపరచబడాలి. దేవుడు గొప్ప కార్యం ఇక్కడ చేయాలి. దేవుడు కృప చూపాలి. ప్రభా నిర్మించండి అయ్యా, అప్పగించండి అయ్యా, అద్భుతం చేయండి అయ్యా అని అడుగుదాం. అందరు అడగండి, దేవుని అడుగుదాం. ప్రభా మీరు కృప చూపండి అయ్యా అని అడగండి. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ ఆసక్తి ఏంటో దేవుడు చూస్తున్నాడు, నీ తలంపు ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. మనం మందిరానికి అనుకూలంగా ఉండాలి, దేవుని పనికి అనుకూలంగా ఉండాలి, దేవుని పనికి అనుకూలంగా ఉండాలి. ఇది దేవుని పని, ఇది దేవుని పని, దేవుని కార్యం ఇక్కడ జరగాలి. ఇది వద్దనటానికి, లేదనటానికి, కాదనటానికి ఇక్కడ వీలు లేదు. ఇది దేవుని పని, ఇది దేవుని కార్యం జరగాలి, దేవుని కార్యం జరగాలి. ప్రభా నీ కార్యం చేయండి, నీ కార్యం చేయండి, నీ కార్యము చేయండి. కృప చూపయ్యని ప్రార్థన చేద్దాం, కృప చూపయ్యని ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయం చేయాలి, దేవుడు అద్భుతం చేయాలి. అయ్యా నిర్మించండి అయ్యా, మీరు నిర్మించండి, మీరు కట్టండి అయ్యా, మీరు కట్టండి అయ్యా, మీరు కడితే కట్టబడి, మీరు నిర్మిస్తే నిర్మించండి. ఎవరిని సిద్ధపరుస్తున్నా మాకు తెలియదు అయ్యా. అయ్యా ఇది మీ మందిరం, ఇది మీ పని కదయ్యా, సహాయం చేయండి. అందరూ అడగండి, దేవుడి కార్యం చేయాలి. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మీరు కృప చూడండి, దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా. సహాయం చేయండి, మేలు చేయండి, మీరు కృప చూపండి, సహాయం చేయండి అయ్యా. కార్యం చేయండి అయ్యా, కార్యం చేయండి. విడిచిపెట్టద్దయ్యా, దాటిపోవద్దయ్యా, ఘనమైన మందిరం నిర్మించి హృదయపూర్వకున్నాడు. నెరసిలిపోవద్దు, నెరసిలిపోవద్దు, నెరసిలిపోవద్దు. ఆసక్తి అడుగు, ఏమన్నా అడుగు. దేవుడి కార్యం చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఎవ్వరు కూడా ఆలోచన అడుగు. నీ ప్రార్థన వింటాడేమో దేవుడు, నీ ప్రార్థన వింటాడేమో, నీ కన్నీరు చూస్తాడేమో దేవుడు. ప్రార్థన చేయి. నీ ప్రార్థన కొరకే ప్రభు ఎదురు చూస్తున్నాడేమో, నీ ఆసక్తి కొరకే ప్రభు ఎదురు చూస్తున్నాడేమో. మౌనంగా ఉండదు, అడుగు. దేవుని కార్యం చేయ్యా, కార్యం చేయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా, సహాయం చేయ్యా అయ్యా, సహాయం చేయ్యా. విడిచిపెట్టండి, దాటిపోవద్దయ్యా, అద్భుతం చేయ్యా. ఘనమైన మందిరం నిర్మించయ్యా, గొప్ప మందిరము నిర్మించయ్యా, అప్పగించయ్యా, సహాయం చేయ్యా అయ్యా. కృప చూపయ్యా, సహాయం చేయ్యా, నిర్మించయ్యా. మీ కను దృష్టి ఇక్కడ, మీ ప్రభావం ఇక్కడ, మీ మహిమ ఇక్కడ,
మీ కార్యాలు ఇక్కడ జరగాలి ప్రభు, మీరు సహాయం చేయండి. అందరు కూడా ప్రార్థన చేస్తారు. అందరు నోరు తెరవండి, నోరు తెరవండి, ప్రార్థన చెయ్యండి. శక్తితో చెయ్యండి అమ్మ, ప్రార్థన శక్తితో చెయ్యండి అయ్యా. నోరు తెరవండి అయ్యా, మౌనంగా ఉండదు. కేకలు వేయండి, కేకలు వేయండి, కేకలు వేయండి. సంతోష స్వరం వినబడాలి, ఇక్కడ సంతోష స్వరం వినబడాలి. కేకలు వేయాలి. దేవుని కార్యం జరగాలి, దేవుని అద్భుతం జరగాలి, దేవుని మహిమ దిగి రావాలి, దేవుడు గొప్ప కార్యం ఇక్కడ చేయాలి. ఊహించిన దానికంటే కూడా అద్భుతమైన కార్యం ఇక్కడ ప్రభు జరిగించాలి. ప్రార్థన చేయండి, దేవుని కార్యం జరుగునట్టుగా. అయ్యా కృప చూపై అని అడుగుదాం, కృప చూపై అని అడుగుదామండి. అందరు అలాగూ కేకలు వేస్తుండగా, అందరు కేకలు వేస్తూ స్తుతిస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా మన పెద్దలు దయాన్ని గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి ఇవ్వచ్చుదాం, అందరు ప్రార్థనలోకి ఇవ్వచ్చుదాం. నిర్మించినటువంటి ప్రభువా మోసే సయ్యగారు తండ్రి, ఈ మందిరానికి ఈ సంఘానికి ఎవరు సేవకులు కావాలి అని మాంసం ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా కుమారుడే కావాలి. అదే విధంగా అల్లా ప్రభా ఆ బిడ్డ చేత అల్లా ప్రభా బిడ్డకి తండ్రి వారి వారి ప్రభా వారి 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 భక్తులు తండ్రి నిలబడితే వారాన్ని విరాళాన్ని ఇచ్చారు. నిలబడితే ఒక సమస్తము సాధ్యం. ప్రార్థన ప్రభు ఆలకించి జవాబు దయచేసి మన మందిరాలు ప్రభు నిర్మించి మనకు అప్పగించే నమ్ముచ్చు మనం అందరం రెండు చేతులు ఎత్తి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, స్థిరపరచువాడవు, చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, ఆ పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా హెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా హెచ్చు
కందుము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. సమస్తం సాధ్యం. ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేసి సమస్తాన్ని సాధ్యపరుస్తున్నది మరొకసారి దేవుని స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరచుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా.